అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెష్గా తోటకూరను తీసుకోవాలి. మెంతం కూరను తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ అయిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. నేను ఈరోజు చేస్తుంది తోటకూర, మెంతికూర, టమాటా కలిపి కర్రీ చేస్తున్నాండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూను పసుపుని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పావు కేజీ వరకు టమాటాను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. తోటకూర, మెంతి కూర, టమాటా కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసో నా వీడియోకి కామెంట్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా మంచిగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. కారాన్ని స్కిప్ చేయవచ్చు. కట్ చేసి పెట్టిన తోటకూరని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తోటకూరలో చాలా పోషకాలు ఉంటాయి. మెంతి కూరలో చాలా పోషకాలు ఉంటాయి. మన హెల్త్కి చాలా మంచిది. వారానికి 2-3 సార్లు అయినా చేసుకొని తినాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టిన కొత్తిమీరను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తోటకూర, మెంతి కూర, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. తోటకూర, మెంతి కూర, టమాటా కర్రీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.